ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రంథాలయాలన్నింటిలో కన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని అగ్రగామిగా నిలపడంలో మీ పాత్ర ఉండాలి. మీ పాత్ర ఉండాలంటే అక్కడ బోర్డు మీద మాదక ద్రవ్యాల నిరోధం అంటే చాలా మంది అనుకుంటారు అన్ని పోలీసు వారే చూసుకోవాలి, ఆ వ్యవస్థ చేతిలోనే ఏమంటాయి అనుకుంటారు. కానీ ప్రధానంగా ఈ యువత మీద పెద్ద బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. యువతలో మార్పు వచ్చి మనం ఒక్కొక్కరు ఒక 10 మందిని మార్చాలని మనం కట్టడం కట్టుకున్నప్పుడు వారికి కూడా న్యాయం చేసినట్టయింది. ఈ సమాజంలో మంచి పేరు ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మనకి శాలువాలు దండలేయాల్సిన అవసరం లేదు. మన అంతరాలు మనకు తెలియాలి. మనం ఏం చేస్తున్నాం, మన కర్తవ్యం ఏంటి, మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళు మనకి ఇచ్చింది ఏమిటి, మనం రేపు వాళ్ళు చేయబోయేది ఏంటి, సమాజానికి ఏం చేయాలనేది మనం సొసైటీకి ఎంతో కొంత చేయాలనే ఒక దృక్పథంతో, ఒక మంచి ఆలోచనతో, మీ విద్యార్థుల దృష్టి నుంచే మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలని, ముఖ్యంగా మానవ ద్రవ్యాల నిరోధంలో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మంచి పేరు తీసుకొస్తున్నట్టు డిఎస్పీ రేవంత్ గారిని ఈ సందర్భంగా అభినందించాలి. మనం